వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా? గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ రకమైన సందేహాలకు ఆద్యం పోస్తున్నాయా అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నారు? నిజంగానే వైరం పెంచుకుంటున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఎన్నో అంశాలపై సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారాయన. అయితే ఇతర విషయాల సంగతి అటుంచితే సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రతికూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో డ్రగ్స్ నిర్మూలించడం, సైబర్ క్రైమ్ ను అరికట్టడం వంటి అంశాల విషయంలో సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి కొంత ఘాటుగానే స్పందించారు సీఎం రేవంత్. సినిమా షూటింగ్ పర్మిషన్ల కోసం, టికెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వం దగ్గరకు వచ్చే సినిమా వాళ్లు సమాజానికి మేల్కొల్పే విషయంలో ఎందుకు ముందుకు రావటం లేదని ఆ మధ్య ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారాయన. ఆ టైంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇక హైడ్రా అమల్లోకి వచ్చిన తర్వాత కింగ్ నాగార్జున కన్వెన్షన్ హాల్ కూల్చివేత, ఇతరత్రా పరిణామాలు కొంత హాట్ టాపిక్ అవుతూ వచ్చాయి. దీంతో చిత్ర పరిశ్రమపై సీఎం రేవంత్ గుర్రుగా ఉన్నారా అనే సందేహాలు బాగా వినిపించాయి. ఇక తాజాగా నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ లో కూడా సీఎం రేవంత్ పాత్ర ఉందని విపక్షాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాయి. తెలుగు చలనచిత్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన యాక్టర్ విషయంలో కనీస నిబంధనలు పాటించకుండా అరెస్టు చేసిన తీరు అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వంటి ప్రముఖులు ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. కాగా ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీకి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే ఆ మూవీ సక్సెస్ మీట్ లో ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన హీరో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును యాదృచ్ఛికంగా మర్చిపోయారు. ఆ తర్వాత మళ్లీ చెప్పినప్పటికీ ఈ విషయం అప్పటికే హాట్ టాపిక్ అయింది. దీంతో అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ కొంత గుర్రుగా ఉన్నారని, ఆ పరిణామమే ఇటీవల ఆయన అరెస్టుకు దారి తీసిందని కొందరి అభిప్రాయం. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ చెప్పడం కూడా ఈ రకమైన అభిప్రాయాలు తెరపైకి రావటానికి ఆద్యం పోశాయి. అయితే అల్లు అర్జున్ విషయంలో తమకెలాంటి కక్ష లేదని ఇప్పటికే ప్రభుత్వ నేతలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అటు సినీ ఇండస్ట్రీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య అరకొరగా జరుగుతున్న పరిణామాలు కొత్త సందేహాలకు తెరతీస్తున్నాయి. మరి ఈ అంశం ముందు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.